జగన్మోహన్ రెడ్డి కొత్త పేరైతే ప్రతిపాదన చేశారు. మావిగన్ అనేది ఒక పేరైతే ప్రతిపాదన చేయడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడు ప్రాంతాలను కలుపుకొని ఒక కారిడార్ లాగా పెట్టాలనేది ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ రోజున రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతం కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి 3 ప్రాంతాలు ఒక కారిడార్ లాగా ఉండాలా, దీనికి ఒక పేరైనా ఆయన ప్రపోజ్ చేశారు, మావిగన్ అని చెప్పి. ఇవి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నాడో లేదో పిచ్చెక్కిందో తెలియట్లేదు కానీ ఈరోజు మహిళలందరూ అమరావతి మీద స్పందించిన ప్రతి ఒక్క మహిళ చైతన్యవంతంగా అమరావతిలో చేసినటువంటి ఇదిని చూస్తే ప్రతి ఒక్కరు పండగ వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పేసి అప్పుడేమో 3 ముక్కల రాజధాని అని చెప్పేసి విశాఖపట్నం అని చెప్పేసి అని అంటాం. విశాఖపట్నం కాకపోతే ఇప్పుడు మరలా మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ అని చెప్పేసి అని అంటాం జరుగుతుంది. ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఇది కాకపోతే ప్లాన్ బి అమలు చేస్తాడంట. అంటే ఇతని దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో ఏమో అయితే అర్థం కావట్లేదు. పిచ్చి పట్టినట్టుగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక బిల్లు సవరణ చేసిన తర్వాత దాన్ని రద్దు చేయటం అన్నది ఎవరికి చెల్లుబాటు కాదు. ఈ బిల్లును, అమరావతి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఈరోజు మనకంటూ ఒక పేరు, మనకంటూ ఒక అడ్రస్, ఒక మనిషి ఉన్నాడంటే ఒక అడ్రస్, ఒక పేరు, ప్రఖ్యాత అన్నది ఉంటుంది. కానీ మనం ఈ దయనీయమైన స్థితిలో ఎటువంటి అడ్రస్ లేనటువంటి స్థితిలో మనం ఉన్నాము. కానీ ఈరోజు అమరావతి మన రాష్ట్ర రాజధాని అని ప్రత్యేకంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరలా తిరిగి గెలిస్తే మావిగన్ అని చెప్పేసేసి మచిలీపట్నం ఇవన్నీ అని పెడతాను అని అంటున్నారు. ఒకసారి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, రాజముద్ర పొందిన తర్వాత దాన్ని తిరగతీయడం అన్నది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరు చేయలేనటువంటి, అంటే నీకు చేతగాని తనాన్ని నువ్వు ఈ విధంగా బురచల్లుతున్నావు. నువ్వు ఒకప్పుడు అమరావతిని ఏ విధంగా బురచల్లావు? శ్మశానం అన్నావు, ముంపు అన్నావు, ఎవరో ఉండరు అని అన్నావు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు 33,000 ఎకరాలు భూమిని ఎందుకు ఇచ్చారు? రాజధాని కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనకి ఇవ్వటం జరిగింది. ఈ బిల్లును కూడా మనం ప్రవేశపెట్టడం, మన చంద్రబాబు నాయుడు గారు ఏకకంఠంతో మనం బిల్లుని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లోనో కానీ ప్రతిపాదించడం జరిగింది. దీన్ని శుభపరిణామంగా ఇక నుంచి మన ప్రత్యేకత ఏంటంటే అమరావతి మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ కనని గర్వంగా నిగర్వంగా మనం చెప్పుకోగలుగుతాం. ప్రతి ఒక్కటి అభివృద్ధి అన్నది పదంలో మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. జై చంద్రబాబు నాయుడు. అమరావతి బిల్లు పెట్టేటప్పుడు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎంపీలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఏది అమరావతి బిల్లు ప్రస్తావన వచ్చింది, ఎలా స్పందిస్తారు? దీన్ని అసలు చదువుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క నాయకుడు ఈ బిల్లుని మనం ఒక బిల్లు ప్రవేశపెట్టామంటే అపోజిషన్ అన్నది వ్యతిరేకించినప్పుడు వీళ్ళు మన ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బురదే దీని మీద. ప్రతిదీ ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బయటికి రావటానికి ప్రతి ఒక్కరిని, ఎంపీలు వీళ్ళందరూ కొంతమంది దీని మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వారికి నిజాలు ఏంటన్నది తెలియకపోయినా వాళ్ళు ఏం చేశారంటే బయటికి వాకౌట్ చేయటం జరిగింది. ఇది వాళ్ళకే సిగ్గుచేటు. అసలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనం దీని బిల్లుని ప్రవేశపెడుతున్నప్పుడు మనం కూడా ఏకీభవించాలి, ఏకాభిప్రాయానికి రావాలి. కానీ ప్రతి ఒక్క ఎంపీలు వీళ్ళందరూ ఎందుచేత వచ్చారో వాళ్ళ మీద ఈ బురద జల్లటం వల్లే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి లాలూచీలు పడి ఉన్నటువంటి ఈ విధానం తెలుస్తుంది. ఈ విధంగా వాళ్ళని అక్కడ మ్యానిపులేట్ చేయాలి అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ అవ్వలేదు. ఇది శుభపరిణామం. మనకి ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఎలా స్పందిస్తారు దీనికి సంబంధించి? ఒక పక్క ఇప్పటికే ఎగువ సభ దిగువ సభలో కూడా బిల్లు పాస్ అయింది, రాష్ట్రపతి ఆమోద ముద్రే తరువాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఆయన ఎంతసేపు పబ్జీలు ఆడుకొని అదేంటి ఇంగ్లీషు కార్టూన్ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఆ పేర్లు తలుచుకొని ఎలా పెట్టాలని ఆలోచించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని కలిపి పెట్టాడేమో అనుకుంటున్నాను. ఏ మాత్రం జ్ఞానం అనేది లేదు, లోక జ్ఞానం కూడా లేదనే చెప్తున్నాను నేను. వాడు ఒక పిచ్చి తొక్కులకు, వాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మేము సంబరాల్లో ఉన్నాము. నేను స్వయంగా అమరావతి ఉద్యమంలో ఉన్నాను. నా మీద ఇప్పుడు కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. అదేంటి ఉద్యమాల్లో పోలీసులు బూట్లతో తన్నులు తిన్నాను.
ఎంపీలతో ఎమ్మెల్యేతో కూడా తన్నులు తిని చాలా కష్టాలు పడి ఉన్నాము. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న సంబరాలు చేసుకునే టైంలో దిక్కుమాలిన జగన్ గురించి మాకు ఎందుకండి, వాడు ఏదో బాగుతా ఉంటాడు. ఈ రోజు రాజధాని బిల్లు ఓకే అయిందంటే 5 కోట్ల ఆంధ్రుల కళని ఈ రోజు నుంచి ఒక గ్రహణం విడిచిపెట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 5 సంవత్సరాలు అమరావతి కోసం ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమకారుల ప్రతి ఒక్క ఆంధ్రులు కళ ఈరోజు నెరవేరింది. ఆ కళ నెరవేరే దిశగా ఈరోజు లోకసభలో చట్టబద్ధంగా చేశారు. అయితే దీనికి ఏంటంటే వైసీపీ అనేది ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందంటే, నేను నెక్స్ట్ వస్తే అమరావతిని మార్చేస్తానంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ తరం కాదు కదా, నీ తాత ముత్తాతల వల్ల కూడా కాకుండా ఈరోజు లోకసభలో చట్టబద్ధంగా బిల్లు ఆమోదం జరిగింది. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన అధికారంలో వస్తానని ఏదో భ్రమలో ఉన్నావేమో, కానీ నువ్వు అధికారం ఇప్పుడు నీకు 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర జనాలు చేశారు. నెక్స్ట్ 2029లో 1 సీటు కూడా నువ్వు గెలుచుకోని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాలు అందరూ గమనిస్తున్నారు. నువ్వు వ్యతిరేకించాల్సింది కాదు, ఆంధ్ర రాష్ట్ర జనానికి నేను సపోర్ట్ అని చెప్పాల్సింది. కానీ నీ దిక్కుమాలిన సలహాల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంగా ఈరోజు ఈ నియోజకవర్గం తర్వాత ఈ రాష్ట్రం అంతా రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటే నువ్వేదో మావిగానని చెప్పేసి నువ్వు విరగదీసింది పొడిచేది ఏం లేదు. కాబట్టి నువ్వు చక్కగా మడిచి దుప్పట్టు వేసుకొని పడుకొని మేము చేసే అభివృద్ధిని అనేకమైన కార్యక్రమాలని నువ్వు చూస్తూ ఉండడం తప్పితే నీ వల్ల ఏమీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తామైంది. అందరికీ నమస్కారం. నా పేరు నెట్లో ఉమామహేశ్వరి. మన అమరావతి ఇప్పటి వరకు గ్రహణం వీడింది. ఈ అమరావతి కోసం 1631 రోజులు రైతులు ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. అందులో నేను మా అక్క పాల్గొనడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాదు ఈ అమరావతి కోసం ఎంతో ఆడవాళ్ళని జిత్తు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారు. వైశ్యుల కింద కూడా మాట్లాడారు. ఆడవాళ్ళు దృష్టికి వస్తే, ఆడవాళ్ళు జోలికి వస్తే సంకనాకి పోతారన్నది ఇప్పుడు తెలుస్తుంది కదా. ఈ అమరావతి ఒకటే రాజధాని, ఒకటే అమరావతి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్ధిల్లాలి. జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ గారు. అమరావతికి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలైతే కానీ, జనసేన నేతలైతే కానీ, తెలుగుదేశం నేతలైతే కానీ ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం, అమరావతికి అందరూ కూడా జేజలు పలకడం కూడా ఇవాళ చాలా గర్వకారణంగా ఉంది. ఇవాళ అమరావతి రాజధాని 12 సంవత్సరాలుగా ఎవరిని అడిగినా కూడా మీ యొక్క రాజధాని ఏంటంటే ప్రపంచ పటంలో ఇంకా మాకు రాజధాని లేదని చెప్పే సందర్భంగా ప్రజలతో చెప్పడం జరిగింది. అలాంటి దానికి ఇవాళ మనకు తెరబడిపోయింది. మన యొక్క సృష్టికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక రైతుల విజయము, ప్రజల విజయము. తర్వాత కూటమి ప్రభుత్వంలో పాల్గొన్నటువంటి మన మోడీ గారు అయితేనేమి, తర్వాత జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళు చేసిన కృషి చాలా విలువైనది. అలాగే దీనికి ఆత్మార్పణ చేస్తున్న కొంతమంది రైతులు కూడా ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. వాళ్ళకు కూడా మనం నివాళులు అర్పించేసి వాళ్ళకి ఈ యొక్క అమరావతిని ఏకైక రాజధానికి వాళ్ళ పార్లమెంట్ చట్టబద్ధత కల్పించినందుకు దీన్ని వాళ్ళకి మేము అంకితం చేస్తున్నామని చెప్పేసి అని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి మావిగానని చెప్పి ఒక పేరు పెట్టేదాన్ని ఎలా స్పందిస్తారు? ఏమంటే ఇంతకుముందు 3 ముక్కలు ఆడిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చాలా మంది కూడా రాజధాని ఏదని చెప్పంటే అదిగో రాజధాని, ఇదిగో రాజధాని అని చెప్పేసి అని వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజధాని మీద ఆయన ఎటువంటి ఒక సందేశం కానీ ఇవ్వడం కూడా జరగలేదు. పైగా అటేమో హైకోర్టు ఒక చోట, తర్వాత పార్లమెంట్ ఒక చోట, శాసనసభ ఒక చోట, ఆర్థిక రాజధాని ఒక చోట అని చెప్పేసి 3 రకాల మనకి ఈ యొక్క విభజన చేసేసి జనాల్ని చాలా గందరగోళ పరిస్థితిని కూడా మనకి చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితులు చేయడం వల్ల చాలా మంది ప్రజలు కూడా ఒక రకంగా విసుగపోయి దాన్ని కూడా చాలా మంది వ్యతిరేకించేసి
మొన్న 11 సీట్లతోనే ఆయనకి సరిపెట్టడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో కూటమి ఘన విజయానికి అదే మూల కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రాజధానుల మాట తెర మీద తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా వ్యతిరేకత అనేది వైఎస్ఆర్సీపీకి స్టార్ట్ అయిందని చెప్పేసి అని ఒక భావంతో ప్రజలందరూ ఉన్నారు. ఇవాళ ఇది అందరి ఘన విజయం. ఈ రోజు మాకు చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పండగ చేసుకునే రోజమ్మా. ప్రతి ఒక్కరు ఇది వరకు పిల్లలు మీకు ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్ళిన ఎడ్యుకేషన్ పిల్లల్ని మీ రాజధాని ఏంటమ్మా అంటే ఏమో రాజధాని లాస్ట్ 5 years రాజధాని పేరు లేదమ్మా, ఊరు పేరు లేకుండా పిల్లలు కూడా చదివారు. క్వశ్చన్ పేపర్లు ఇది వరకు స్టేట్ రాజధాని అనే క్వశ్చన్ ఉండేది. మా ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం గ్రహచారం ఏంటో కానీ లాస్ట్ 5 years ఆ పేరు లేకుండా పోయింది మాకు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని. ఎవరు ఎన్నన్నా ఏం చేసుకున్నా ఇంకా ఇప్పుడు నిన్న పిచ్చతుగ్లకు మాట్లాడుతున్నాడు మావిగానంట. ఏంటో మరి దాని అర్థం ఏంటో మాకు తెలీదు. ఇవాళ గుర్తొచ్చినాయా మచిలీపట్నం, ఇవన్నీ గుంటూరు మచిలీపట్నం. ఇన్నాళ్ళు వైజాగ్ అన్నావు, అవి సముద్రంలో కొట్టిపోయినాయా నీకు? ఇవాళ మచిలీపట్నం గుర్తొచ్చింది. గుంటూరు అంటాడు, మచిలీపట్నం అంటాడు, ఇంకొక ఊరు అంటాడు, విజయవాడ అంట. విజయవాడ ఇవన్నీ వాళ్ళకి గుర్తొచ్చింది. నిన్నటి దగ్గర విజయవాడలోనే తిరిగావు నువ్వు, ప్రతిదీ విజయవాడలోనే చేసావు. అక్కడ దగ్గరలోనే ఆ గుంటూరులోనే నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు ఎక్కడ పోయావు నువ్వు? ఇవాళ మళ్ళీ కొత్త పాయింట్ నేనేదో పెద్ద ఉద్ధరించేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని. నాకు తెలిసినట్టు మీకు ఎవ్వరికి తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నావు. మొన్న ఒకసారి నేను అడిగారు, ఇలాగ అడిగితే అన్న ఆయన రారు అసెంబ్లీకి, తెల్లారి ఏదో మీటింగ్ పెడతాడు, ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ వాగుతాడని. కరెక్ట్గా అలాగే వాగాడండి. ఆ మెంటర్ తగ్గులకు వాగుడు మాత్రం మీరు ఎవరు జనాలు పట్టించుకోకండి, అది జరగదు. మచిలీపట్నం అవి సిఆర్డీలో ఉంటాయి, ఇవన్నీ మన క్యాపిటల్కి దగ్గరలోనే ఉంటాయి. మీరెవ్వరు వాడు చెప్పినట్టు చేయలేదని ఫీల్ అవ్వకండి. అన్నీ మనకి దగ్గరలోనే ఉంటాయి, మనకి అన్నీ సమకూరుతాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మనకు అండగా ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ జరగదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. మన కళల రాజధాని అయిన అమరావతికి చట్టపరమైన చర్యలు జరగడం పూర్తయిపోయింది. అటు దేశంలో అత్యున్నతమైన మహాసభలైన పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ చేయడం జరిగింది. అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది. కాబట్టి మనం మన రాష్ట్రానికి కావాల్సింది ఇక అభివృద్ధి పదంలో ముందున్న వచ్చే పెట్టుబడులు పెడతానికి వచ్చే వాళ్ళకి ఒక నమ్మకం కలిగించడానికి మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది అన్న చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక నుంచి మన అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నది అక్కడ విజన్ ఉన్న నాయకుడు, ప్రజల కోసం ఆలోచించే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ముందు నడిపించే మోదీ గారి సారథ్యంలో ఇంకొక 15 సంవత్సరాల వరకు ఈ కూటమి ఇలాగ ఎన్డీఏ ప్రభుత్వం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా రాజధానికి 30,000 ఎకరాలు ఇచ్చిన 29,600 మంది రైతులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అమరావతి ఫైట్లో అసలు బాసిన నా రైతు సోదరులకు సోదరిమణులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ దీన్ని వాళ్ళకి అంకితం చేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనేటువంటిది పోయింది. రాజధాని మనకి అమరావతి రాజధాని. చట్టసభల్లో అమరావతిని ఆమోదముద్ర వేశారు. ఇక నుంచి మన ఆ రాజధానిని విస్తరించుకోవడం అనేటువంటిది ఒకటి ఉంది. దానికి అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులు ఇస్తుంది. దాని ప్రకారంగా ఈరోజు మనకి రాజధానికి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఎంతో అభివృద్ధి చెందుతుంది. చుట్టూ ఒక 50 కిలోమీటర్ల దూరంలో చాలా అభివృద్ధి చెందుద్ది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా మనందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం అనేటువంటి నేను చెప్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా పేరు టైటిల్ చేశారు, ఆ టైటిల్ ఆవిడకి అర్థం కూడా కాదు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా పండుగ చేసుకోవాల్సిన రోజు. ఈరోజు ఎంతో శుభకరమైన వార్త ఏంటంటే, ఏదైతే భారత అత్యున్నత పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ 2 సభల్లో కూడా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని ఉండాలని తీర్మానం చేయడం అనేది తెలుగువాడిగా మనందరం గర్వించదగ్గ రోజు. ఈ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు 12 సంవత్సరాల వరకు ఉందంటే ఇదంతా బాధాకరమైన విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇదోచికంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్న ప్రాజెక్టులు కానీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మరింత వేగవంతంగా జరగడానికి ఈ రోజున మన అమరావతి కేంద్రంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఏర్పడింది. అదేవిధంగా ఏదైతే చట్టబద్ధత అయిన రాజధానిని మార్చేందుకు అవకాశం ఉంటుందన్న అపోహల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు దాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఈరోజు భారత అత్యున్నతమైన పార్లమెంటు సాక్షిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్న అమరావతిని కాదని వేరే ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మరింత వేగవంతంగా ముందుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి డబుల్ ఇంజిన్ సర్కారు లాగా మరింత ముందుకెళ్తుందని, ఆ దిశగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇతోధికంగా సహకారం అందించి మరిన్ని నిధులు తీసుకురావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ, రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజధాని ఒకే ప్రాంతం అనేది కాదు, రాజధాని ఒకటి కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక కారిడార్గా చేయాలని చెప్పి కొత్తగా పేరు ప్రపోజ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మావిగాని చెప్పి. ఎలా స్పందిస్తారు? అంటే ఆయన మరి ఒక రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్ష అధినేతగా ఆయన ఒక అభిప్రాయాన్ని తెలియజేయడం అనేది మేము విమర్శించట్లేదు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన 5 ఏళ్ళు పరిపాలించిన టైంలో ఈ ప్రతిపాదన కూడా తీసుకుని ప్రజా తీర్పు కోరుంటే బాగుండేదని మా అభిప్రాయం. ఆ రోజే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని అమరావతి లేకపోతే ఆయన సూచించిన ఈ మావిగన్న అనే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ కనుక ఆయన తీసుకుని ఉంటే మరి అది మరి బాగుండేదని మా అభిప్రాయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఏకగొంతుగా ఏకపక్షంగా భారత జాతి మొత్తం ఏకమై ఈ రోజున అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ఒక బాధ్యత గల రాజకీయ పక్ష నేతగా ఆయన కూడా దీనికి సహకరించి అమరావతికి మద్దతు తెలియజేసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని